శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. మొన్న జరిగిన సభలో జడా శ్రవణ్ కుమార్ గారిని అభినవ అంబేద్కర్తో మీరు పోల్చడం జరిగింది. ఇంకా మీరు ట్రోల్ చూసుకున్నట్టయితే చూసే ఉంటారులే. అంటే నేను అక్కడ నాకు ఒక వీక్నెస్ ఉంది. కానీ మీరు పోల్చడం వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అభినవ అంబేద్కర్తో జడా శ్రవణ్ గారు పొగట్టడం ఒక ఎత్తు, ఆ పోలికని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నేను ఎవరినైనా ఇఫ్ ఐ టేక్ యూ టు ద పెడస్టల్, అక్కడి నుంచి మీరు ఎలా ఉంటుంది, అబ్బా నేను అందరం ఎక్కాను కాబట్టి అలా మాట్లాడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జడా శ్రవణ్ కన్నా ముందు మాట్లాడిన లాస్ట్ వ్యక్తి నేనే. మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్. అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు చూడండి. ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారు ఒక ఆయన మాడారు, ఒక 84 సంవత్సరాలు ఒక యోధుడు అంటాను నేను ఆయన. అవి వదిలేద్దాం. మీ వరకు నా వరకు నేను డిఫెండ్ చేయను. అక్కడ వాస్తవం ప్రజలకు తెలియాలి ఏం జరిగింది. ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్ నేను ఏమనుకునేదంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న దళిత క్రైస్తవులు అండ్ ముఖ్యంగా నేను సాధారణంగా కొంతమంది ఇజాలు గిజాలు అని ఏదో పవనిజం ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు కదా అందరూ. నేను నిజంగా అంబేద్కరిజానికి ప్రభావితమైన వ్యక్తిని. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న దగ్గర నుంచి నాకు ఎందుకో తెలియదు. నా కులం కూడా నేను ఇప్పటిదాకా చెప్పలేదు, నా సర్నేమ్ కూడా ఎవరికి తెలియదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పటిదాకా రివీల్ చేయలేదు, నాకు అవసరం కూడా లేదు, నేను చెప్పను కూడా ఎవరికి. నేను పలానా కులం అని నాకు ఎవడని చెప్తే నేను ఖచ్చితంగా ఆ కులం కాదు ఇంకోటని చెప్తాను. నేను అంత మూర్ఖుడిని. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, ఒక సెన్సిటివిటీ స్ట్రైవ్ అవ్వలేదు అక్కడ. నేను ఎప్పుడు ఈ పదాలని కామన్గా వాడుతుంటా. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ ట్రీ అనే ఛానల్ ఎందుకు పెట్టారండి అంటే ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా వాడు ఏం పని చేయడు కదా. నేను ఫస్ట్ టైం ఒక దిశ లేని జడా శ్రవణ్ని చూశాను. నాకు సాధారణంగా ఏంటంటే నాకు హై రిగార్డ్స్ అండ్ జడా శ్రవణ్. ఆయన మీద నాకు గౌరవం ఉండి ఒక అంబేద్కరిజాన్ని అడాప్ట్ చేసుకున్న వాడి భావజాలాలతో అలైన్ అవుతున్నాడు అన్న భ్రమలోనే ఉన్నానని ఆ రోజు అర్థమైంది నాకు. ఓకే, మీరు భ్రమలో ఉన్నారు. నో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మైనారిటీలకి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దళిత క్రైస్తవులకి జరుగుతున్న అన్యాయాల మీద గలం వినిపించడానికి నేను వెళ్ళాను. నేను వెళ్ళి రఘురామ కృష్ణరాజు గారినో లేకపోతే ఎవరినో తిట్టడానికి అయితే నేను ఏ రోజు నాకు కాబట్టి ఒక ప్రెస్ క్లబ్ అద్దెకి తీసుకుని నేను తొలగొట్టగలను ఎవరినైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను రఘురామ కృష్ణరాజు గారితో విభేదించాను. ఏది వ్యవస్థ మీద గౌరవం పోయేలా ప్రవర్తన మీద. అదేంటి పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు అన్న దగ్గర నేను మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా నేను విభేదిస్తాను. ఇట్ డజంట్ మీన్ దాట్ నాకు వ్యక్తిగతంగా ఆయన దూషించే రైట్ నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిందన్న భ్రమలో నేను లేను. మీకు అర్థమవుతుంది. సో అట్లాగే ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన అతిరథ మహారాజులు నా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ఆ జేవియర్ సార్ అని ఆ కాలేజీ ప్రిన్సిపల్ పక్క ఆ కాలేజీ ఆయన వల్ల గ్రౌండ్ ఆయనకి వచ్చింది జడా శ్రవణ్ గారికి. ఆ పెద్ద ఆయన 1950 నుంచి జరుగుతున్న వివక్ష మీద అండ్ అది మొదలైంది సభలో. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో ఆయన ఇందిరాగాంధీ గారి దాకా వెళ్ళి ఆ డెలిగేషన్ని ఏదైతే చేశారో అన్న దగ్గర నేనైతే ఒకటే కంపారిజన్ ఇస్తాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ యూనియన్స్ అందరూ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ అప్పుడున్న మహానుభావుడు వాజ్పేయి గారిని కలిసే నేపథ్యంలో ఒక ఇన్స్ట్రుమెంట్ అయిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు దాన్ని బీఎఫ్ఆర్కి రెఫర్ చేసి తీసుకెళ్లిన పరిస్థితిలో ఆ రోజు పూర్తి అవగతం అయిన అధ్యయనం చేసిన వాజ్పేయి గారు ఒక సొల్యూషన్ ఇచ్చారు ఎన్ఎండిసితో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీంతో ముడిసరుకు దానికి తీసుకునే వెసులుబాటు ఇచ్చి మొన్నటిదాకా బతికించాడు. నేను జడా శ్రవణ్ అనే వ్యక్తి అంత పెద్దవాళ్ళు 84 సంవత్సరాల వయసు ఉన్న ఒక మాజీ ప్రిన్సిపల్ గారు అలాంటి స్థాయి కలిగిన వ్యక్తుల భావజాలాలకు ప్రభావితమై ఏలూరుగడ్డలో నడియాడిన మహానుభావుడు అంబేద్కర్ గారి భావజాలంతో అతను, ఎందుకంటే ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ శ్రవణ్ నేను ఏదైతే మాడానో అభినవ్ అంబేద్కర్ అని అభివర్ణించానంటే ఒకటి నేను చెప్పగలను, అంబేద్కర్ ఎప్పుడు తన స్వార్థం గురించి కన్నా భారతదేశంలో ఉన్న ఒక దళితుడైనా ఆయన దళితుడు అనే దానికి నేను సిగ్గుపడుతూ ఒక దేవదేవుడితో సమానం నాకైతే ఆయన. అలాంటి వ్యక్తి తన కోసం హక్కులు సాధించుకోలేదు, తన సామాజిక వర్గం హక్కుల కోసం సాధించలేదు, దేశంలో ప్రతి ఒక్కడికి హక్కుల్ని పంచాడు. ఆ హక్కులనే నేపథ్యానికి రాజ్యాంగం మా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు మాడితే ఐ గాట్ గూస్ బంప్స్. ఓకే, 590 పైచిలకు సంస్థానాలను విలీనం చేసి మనకు ఒక కాన్స్టిట్యూషన్ లేదు. ఎంతసేపు జవహర్లాల్ నెహ్రూ లేకపోతే గాంధీ సర్దార్ పటేల్ నేను ప్రెసిడెంట్ అవుతాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ప్రధానమంత్రి అవుతాను జుట్లు పంచాయతీల దగ్గర మన ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ చేసిన మహోన్నతుడు అంబేద్కర్ గారు. సో దాంతో ఇప్పుడు ఉదాహరణకి నిజాం సంస్థానం కానీ కాశ్మీర్ సంస్థానాలు ఇలాంటివన్నింటినీ విలీనం చేయడానికి
మనందరికీ విభిన్న సంస్కృతులతో, ఒక ముస్లిం కమ్యూనిటీకి ఒక వేరే సంస్కృతి ఉంటుంది, అలాగే క్రైస్తవ సామాజిక వర్గానికి వేరే సంస్కృతులు, ఇలాంటి వాటిలన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ కాన్స్టిట్యూషన్ పరంగా ఈక్వలిబ్రియంని మెయింటైన్ చేస్తూ 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో లౌకిక వాదానికి తెరలేపి లౌకిక దేశం కింద డిక్లేర్ చేసిన ఈ నేపథ్యంలో హక్కులు హరిస్తున్న వాళ్ళ యొక్క ప్రస్థానంలో మనకు ఇది ఫండమెంటల్ రైట్ ఇచ్చిన మహానుభావుడికి ఒక తృణప్రాయంగా ఇట్స్ ఎ నివాళి యాజ్ ఫార్ ఎస్ దిస్ పర్టికులర్ సభ అన్నది నేను చూస్తే నా గతంలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా ఎక్కడ కనబడిందంటే దగ్గర 1,14,00,000 ఉన్న దళిత సామాజిక వర్గానికి రాజకీయ వేదిక క్రియేట్ చేస్తుంది నా పార్టీ అన్న కోణంలో మాట్లాడలేదు. అందులో నాకు ఓన్లీ 10 లక్షల మందే కావాలి నాకు అన్నాడు. 10 లక్షల మందితో ఉప ముఖ్యమంత్రి అదేనా 10 లక్షల మందితో నన్ను ఒక స్థాయికి, అంటే ఉదాహరణకి అసెంబ్లీయో లేకపోతే పార్లమెంటుకో ఎక్కడికైనా పంపించడానికి ఒక 10 లక్షల మంది నాకు సహకరించండి, ఒక సైన్యం తయారవుతుందన్న టైప్లో మాట్లాడుతూ నా ఎయిమ్ ఉప ముఖ్యమంత్రి అన్నట్టు. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ పార్ట్ 2వా? అదే క్లైమ్ చేసుకుంటున్నారు కదా. దట్ ఈస్ రిడిక్యులస్. నీకు 2 చెప్తున్నాను, ఒక అమ్ముల పొదిలో 2 కత్తులు వరవ్వు. ఒకటి కష్టమని ఇష్టమో తెలుగుదేశంతో లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్తో, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విభేదించిన స్థాయి మీది, ఇప్పుడున్న చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని విభేదిస్తున్న స్థాయి. ఇది ఒరిజినాలిటీ ఆఫ్ జడా శ్రవణ్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఒక ప్రభుత్వం మీద నిరంతరం పోరాటం చేయడం ఒక వ్యక్తి యొక్క ఔదార్యం. అది రాజ్యాంగ పరంగా అపోజిషన్ పరంగా వాళ్ళు చేస్తున్న పనికి ఇతను కూడా ఒక పొలిటికల్ పార్టీగా అతను చేస్తుందానికి నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళకి ఏ పాలన నిద్ర లేపని నేనే ముఖ్యమంత్రిని ఎలక్షన్స్ ముందు రోజు దాకా డిక్లేర్ చేసేసుకుంటాడు. ప్రమాణ స్వీకారం ప్రాబ్లం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారు గెలిచారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని చెప్తారు స్టేట్లో తప్ప, ఆయన నేను ఓడిపోయానని మాత్రం చెప్పడు. అర్థమైందా? నేను పవన్ కళ్యాణ్ చూశాను, నా జీవితం నా బతుకు ఇక్కడితో పరిసమాప్తం, ఇక్కడికే కన్ఫైన్ అయిపోతాను అనుకుని కూర్చున్న వ్యక్తికి పార్ట్ 2 కింద మీరు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఉప ముఖ్యమంత్రి టార్గెట్ ఏంటండి నాకు అర్థం కాలేదు అసలుకి. ఆఖరి కుమారస్వామి మైసూర్ ప్రావిన్స్ లో ప్రభావితం చేస్తూ ఉన్నాడు, మైసూర్ ప్రావిన్స్ లో ప్రభావితం చేస్తూ 20-30 స్థానాలు గెలిచి నేను ముఖ్యమంత్రి కింద కింగ్ మేకర్ కింద ఉంటానని తప్ప ఆ రోజు ఆయన కూడా ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి అనుకోలేదు. కానీ వీళ్ళిద్దరూ మన స్టేట్ లో ఏంటో నాకు అర్థం కాలేదు. కాదు ఇప్పుడు ఆయన అదిగాక ఏకంగా సీఎం స్థాయి కోరుకోవాలని అనుకుంటున్నారు మీరు? ఒక పార్టీ దేనికి పెడతారండి? గుడ్డుగురం ఫలితవడానికి పెడతారా? లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఆయనకి వచ్చిన ఓట్లు 71 రానియండి. మాకు ఏ పాలకి ఏమైనా మెచ్చి మేకతో లేసి ఎవరు పెడితే ఎన్ని పడితే నోట్లు వేసారా? ఆయనకి కుటుంబ సభ్యులు దెబ్బేసారు, కుటుంబ సభ్యులు దెబ్బేసారు. ఈ కుటుంబ సభ్యులు కూడా వేయలేదా? మరి అయిపోతే 71 ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒకటి ధ్యేయం, దృక్పథం, ఆశయం, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పొలిటికల్ సెనారియోలో ఒక పార్టీ విధి విధానాలతో ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. రాత్రి ఎవరు పార్టీ పెట్టిన వెంటనే జరిగిపోయేదానికి విజయ్ ఒకడు గతంలో మహానుభావుడు రామారావు గారికే చెల్లింది అది, రైట్, అదే ఎంజీఆర్ గారికి. బట్ అక్కడ పొలిటికల్ సెనారియోలో పొలిటికల్ వేకెన్సీ కావాలి, వాక్యూమ్ కావాలి, ఎమర్జ్ అవ్వడానికి నీ దగ్గర సాహసోపేతమైన నిర్ణయాలు కావాలి. అది ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కన్నా ప్రజల భవిష్యత్తుకి మార్గదర్శకం అవ్వాలి. ద మొనాటిమీ ఆఫ్ కాంగ్రెస్ని బ్రేక్ చేయడానికి ఆ రోజు రామారావు గారు సామాన్య మానవుడు పడుతున్న దీన స్థితి నుంచి ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ. తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి రాజకీయ ప్రస్థానం లేని దగ్గర బీసీ ప్రస్థానాన్ని రాజకీయ ఆరంగేట్రాలు క్రియేట్ చేసిన ఒక వేదిక. సో ఈ ప్రస్థానంలో ఎక్కడైనా సరే ద్రవిడ కల్చర్ని ఒక కరుణానిధి గారి పార్టీ త్రూగా జరుగుతున్న ఒక మొనాటమీని బ్రేక్ చేయడానికి ఎంజీఆర్ గారు తీసుకున్న ఒక స్టాండ్, అక్కడ కూడా కామన్ పీపులే. సో అయితే ఆ సభలో అసలు ఒక దశ దిశ అనేది లేదండి అసలు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్. ఒక పొలిటికల్ పార్టీ చేయవలసింది కాదు అది. ఎందుకంటే జడా శ్రవణ్ అనే ఒక వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఒక పార్టీకి సంస్థాగత నిర్మాణానికి ఒక వేదిక నిన్నే క్రియేట్ చేసుకుని అనుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే గత ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇప్పుడు నిజంగా సంస్థాగత నిర్మాణం పట్ల ఫోకస్ చేయడానికి ఒక వేదికని క్రియేట్ చేసుకుంటుంది. దగ్గర వ్యక్తిగత క్రిటిసిజమ్స్ ఆర్ నాట్ టాలరబుల్. ఇది ఎలక్షన్ ఇయర్ కాదు. ఎలక్షన్ పార్టీలో ఉదాహరణకి ఉండి నియోజకవర్గంలో జడా శ్రవణ్ వర్సెస్ రఘురామ కృష్ణరాజు గారు అయితే వాట్ జడా శ్రవణ్ సెడ్ అన్నది ఐ వెల్కమ్ ఇట్. బట్ ఇక్కడ సందర్భం లేకుండా, సముచితం లేకుండా ఒక వ్యక్తిగత విషయాలని ఒక సామాజిక అంశంతో ముడిపెట్టి, సామాజిక అంశం మీద ఒక లీగల్ బ్యాటిల్ నడుస్తుంది జడా శ్రవణ్ వర్సెస్ రఘురామ కృష్ణరాజు గారు. మీరు ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఆయన ఒక స్థాయి ఉన్న సమాజంలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి. మీ ఇద్దరు యొక్క కాంట్రడిక్షన్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఎవరికి రావాలి? సామాన్య ప్రజలకు రావాలి. అది రఘురామ కృష్ణరాజు గారిదైనా తప్పవాలి, లేకపోతే జడా శ్రవణ్దైనా తప్పవాలి యాజ్ పర్ లా. కాదన్నప్పుడు వార్ జోన్లో ఉన్నప్పుడు వ్యక్తిగత దోషంలో దేనికి? కరెక్టే కదా. ఇది నాకైతే రియలీ ఇట్ ఇస్ రిడిక్యులస్. నన్ను ట్రోలింగ్లు అంటారా? క్యారీ ఆన్. మీరు కంపారిజన్ చేశారు చూసారా,
అదొకటే అది సార్ ఒకటి, ట్రోల్ చేస్తున్నారు అంబేద్కర్ అనే మహానుభావుడు Exactly. భావజాలాన్ని మీరు ఆయన్ని అంత పొగుడుతూ ఏంతో కంపేర్ చేయటం ఏందనేది నేను అదే చెప్తున్నాను. నేను ఆయన పొగిడిన దానికి అక్కడ దాకా జరుగుతున్న దాన్ని నా ప్రాస్పెక్ట్లో అయితే ఇక్కడి నుంచి ఈయన ఒక లైన్ తీసుకెళ్తాడు అనుకున్నాను. ఓకే ఓకే ఆ లైన్ మళ్ళీ పర్సనల్ ఎజెండా అయింది. ఓకే అక్కడ నేను డిఫర్ అయ్యాను. కాదండి, అసలు అక్కడ ఆ సభ మొత్తంలో కూడా ఆయన ఏది వీళ్ళకి సంబంధించిన ఈ పాయింట్స్ ఎలివేట్ చేయడానికి సంబంధించిన ఏది లేదా, కార్యాచరణకు సంబంధించింది. నేను చెప్తుంది అదే సార్, దెర్ ఆర్ సమ్ సెన్సిటివ్ పీపుల్ ఆర్ దేర్. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు మాడారు, అదే సభలో ఉన్న కొంతమంది తప్ప మిగతా వాళ్ళు. ఆయన ఒక స్ట్రైవ్డ్ సెన్సిటివ్ లైన్. ఆ జేవియర్ సార్ మా ప్రిన్సిపల్ గారు మంచి లైన్స్ ట్రై చేశాడు. ఓకే. నెక్స్ట్ ఒక ప్రొఫెసర్ గారు ఒక మంచి లైన్ ట్రై చేశాడు. తర్వాత ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన బాగా మాట్లాడుతున్న దగ్గర ఆయన సమయాభావం వల్ల మధ్యలోనే మైక్ తీసుకున్నారు. దానికి శ్రవణ్ గారు కూడా పాపం అపాలజీస్ చెప్పారు సభా వేదిక మీద. ఓకే ఓకే. దెర్ ఆర్ సమ్ సెన్సిటివ్ పీపుల్. ఎందుకంటే జడా శ్రవణ్ దగ్గర హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి, నాకు కూడా. బట్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఓకే. ఇవాళ మీరు డెమోక్రసీలో ఏమవుతుందంటే ఒక సామాజిక వర్గం, వెనుకబడిన సామాజిక వర్గం అని చెప్పి ఐడెంటిఫై అయినా సరే దాంట్లో మేజర్ పర్సంటేజ్ వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళ మనసు చూరగుంటేనే కానీ నువ్వు అక్కడ అధికారంలోకి రాలేవు. సే ఫర్ ఇన్స్టెంట్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం లేదని, అది అలాంగ్ విత్ యువర్ పార్టీ ఎజెండా. ఒక భుజం మీద నీ పార్టీ ఎజెండాని కన్విన్సింగ్ స్కిల్స్తో తీసుకెళ్తూ ఒక వెనుకబడిన నియోజకవర్గంలో మీరు నిలబడినా సరే ఇది ప్రజల మన్నలను పొందడానికి రెండు భుజాలని సిద్ధం చేసుకుంటేనే ఎలక్షన్. ఒకటి నేను చెప్పగలను, ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో దళిత క్రైస్తవుల మీద ఆద్యంతో నిరంతరం దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కన్సాలేట్ అవ్వట్లేదు. పైపచ్చు అక్కడ మాట్లాడిన వాళ్ళ మాటలు కూడా ఫాస్టర్స్ అందరూ ఇండిపెండెంట్ ఎజెండాలతో ఈల్డ్ అవుతున్నారు. కన్సాలేట్ అవ్వమని పిలుపులు ఇచ్చారు. ఈ పిలుపులు బాగున్నాయి, అది వాళ్ళని పునరుత్తేజం చేయడానికి ఏకతాటి మీద తేడానికి చాలా బాగున్నాయి. బట్ ఆ ఎజెండాలను కూడా అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఒక మోటివేషన్స్, రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించండి అన్న కాన్సెప్ట్లో చాలామంది మాట్లాడారు. అలాంటి వాళ్ళకి నేను రెండు చేతులు దండం పెడుతున్నాను. ఎందుకంటే చర్చ్ అవనండి, లేకపోతే మసీద్ అవనండి, లేదంటే గుడి అవనండి, కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన పెలుస్తూ వేరే మతం మీద గౌరవం పెంచేలాగా అక్కడ ఉన్న ఫాస్టర్స్ కానీ, లేదంటే మసీదుల్లో ఉండే మౌలాలు కానీ, గుళ్ళో ఉన్న పూజారులు కానీ అన్యమత ప్రచారాలకి అలవ చేయకపోయినా అన్యమతాన్ని గౌరవించవలసిన సాంప్రదాయాలు నేర్పడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అ బ్యూటీ అండ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఉన్న డెకరమ్ని మెయింటైన్ చేయాలి. అంతేకాని రెచ్చగొట్టే భావాలు, ఈ రాధా మనోహర్ లాంటి వ్యక్తి లాంటి మాట్లాడుతున్న మాటల్ని ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది సొసైటీలో. ఇట్ ఈస్ వై ద హెల్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. ఇప్పుడు వాళ్ళని నేను ఏ విధంగా పడితే ఆ విధంగా సంభవించడానికి నాకు ఆవిడిచ్చాడు హక్కు. దేవుడు అనేవాడికి ఒక రూపం ఉంటుంది సార్. ఆయనకి రూపం ఉంటుందా ఉండదా కన్నా అదొక ప్రభావితం చేసే ఒక అంశం కింద చూస్తుంది. అదొక అద్భుత శక్తి. అది అల్లా అవ్వచ్చు, లేకపోతే జీసస్ క్రీస్తు అవ్వచ్చు, లేకపోతే మన దేవుడు. ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు నచ్చింది నేను ప్రయాణిస్తాను. డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. పైపచ్చి మీకు ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి లౌకికవాదం కాదు, హిందూ దేశమో లేకపోతే హిందువులే ఇక్కడ రాజులు అలాంటివి డిక్లేర్ చేయండి. అప్పుడు దానికి ఎజెండా వేరేగా ఉంటుంది, అందరూ మాడేది వేరే ఉంటుంది. అది కాకుండా నువ్వు లౌకిక దేశం అని మా అందరికి భుజాల మీద బరువు పెట్టి మీరు ఎవడ మట్టుకాడు ఇండివిజువల్ ఎజెండా అని జస్టిఫై చేస్తూ ఉంటే హౌ వై? ఇది సమాజంలో ఖచ్చితంగా ప్రశ్నించవలసిన విషయం. కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకి హక్కుని వాడి హక్కు వాడు వినియోగించుకోవద్దంటే తప్పని నేను చెప్తున్నాను. దళిత క్రైస్తవుడు హక్కుని హరించే హక్కు ఎవరిచ్చాడు మీకు? ఇప్పుడు ముద్రగడ గారిని ఎవరు పడతాడు ఏది పడతారో మాట్లాడతాడు. ఎందుకంటే గతంలో బీసీల్లో ఉన్న దగ్గర వాళ్ళని తీసేసి బయట పెట్టినప్పుడు బీసీలో కలపమని అడగడం ఆయన హక్కు. అది తప్పు అంటే ఎట్లా అవుతుంది? సో అట్లాగే ఈ దళిత క్రైస్తవుల విషయంలో నేను ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా ఉన్నాను. నేను నా వంతుగా ప్రయత్నం అయితే చేయడానికే వెళ్ళాను. కానీ బట్ ఇండివిజువల్ ఎజెండాలు జస్టిఫై చేయడానికి అయితే కేఎస్ ప్రసాద్ లేడు. అదేలేండి, అక్కడ జరిగేది మీకు తెలియదు కదా, అంతేనా? నాకు తెలియదు అన్నది కూడా నా తప్పే, తెలుసుకుని వెళ్ళాలి కదా. శంకారావం దళిత క్రైస్తవ మహాసభ అని చెప్పారు. శంకారావం టువర్డ్స్ చైతన్యవంతం పంచడానికే శంకారం అవ్వాలి కదా. ఇండివిజువల్ ఫ్రస్ట్రేషన్స్ తీర్చుకోవడానికి అదే ప్రజాస్వామ్యంలో అలాంటి వేదికలు క్రియేట్ చేయకూడదు. అది డిగ్నిటీని దెబ్బతీసినట్టు. ఇండివిజువల్ డిగ్నిటీ కాదు, సమాజ డిగ్నిటీని దెబ్బతీసేది అవుతుంది.